Honorable Chairman Sir, I move that the Rajiv Gandhi University of Knowledge Technology Amendment Bill 2024 be taken into consideration. Motion moved. అధ్యక్ష, యూనివర్సిటీలో రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న ఛాన్సలర్, వీసీ మరియు రిజిస్టర్ పోస్టు, గవర్నింగ్ కౌన్సిల్ వాటిలో ఉన్న ప్రస్తుతం ఏదైతే ఉన్నాయో వాటిలో మార్పులు తీసుకొచ్చాం అధ్యక్ష. ఏదైతే ఛాన్సలర్ వచ్చి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఛాన్సలర్గా ఒక చర్చ్ కమిటీ ద్వారా రాష్ట్రంలో ఉన్న ఎవరైనా వ్యక్తులు దానికి చర్చగా ఒక ప్రముఖ వ్యక్తుల్ని ఛాన్సలర్గా పెట్టే ఎంతవరకు జరుగుతుంది అధ్యక్ష. దాని స్థానంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారిని ఛాన్సలర్గా నియమించే అమెండ్మెంట్ బిల్ అది. దాంతోపాటు వీసీ నియామకంలో ఏదైతే మార్పులు తీసుకొచ్చామో యూజీసీ నామ్స్ ప్రకారము ఆ ప్రకారం చేయాలని ఆలోచనతో ఈ బిల్లో మార్పులు తీసుకొచ్చిన విషయాన్ని సభ దృష్టికి తీసుకొస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే ఈ రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీది స్వర్గీయ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు దీన్ని వచ్చి ప్రారంభించారు అధ్యక్ష. దేశంలో ఏదైతే ట్రిపుల్ ఉన్నాయో దానికి అనుగుణంగా రాష్ట్రంలో టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ రావాలనే ఆలోచనతో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఎవరైతే ఉన్నారో చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో 10వ తరగతి పాస్ అయిన తర్వాత మార్కులు ప్రాతిపదికగా వాటిలో అడ్మిషన్స్ కల్పించి PUC 2 సంవత్సరాలు 4 సంవత్సరాలు దాని తర్వాత ఇంజనీరింగ్ కోర్సుని 6 సంవత్సరాలు కూడా అది ఈ కాంపౌండ్ కూడా రెసిడెన్షియల్ కాంపౌండ్ని పెట్టి వాళ్ళందరికీ పని తరఫీదు ఇచ్చి మేటి విద్యార్థిగా తయారు చేయడమే కాకుండా గ్లోబల్ కాంపిటీషన్లో వాళ్ళు సస్టైన్ విధంగా చేయాలనేది మరి ఆ రోజు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఆలోచనతో ఇది ఏర్పడింది అధ్యక్ష. దాంట్లో ఇప్పుడు ఈ కొన్ని మార్పులు అడ్మినిస్ట్రేషన్ పరంగా కొన్ని మార్పుల్ని చేయడానికి అమెండ్మెంట్ బిల్ అనేది తమ ద్వారా సభకు తెలియజేస్తాం అధ్యక్ష. ఇవి రాష్ట్రంలో 4 ప్రాంతాల్లో ఉన్నాయి అధ్యక్ష. 1 నూజివీడు, 2 ఆర్కే వ్యాలీ, 3 ఒంగోలు, 4 శ్రీకాకుళం ఉన్నాయి అధ్యక్ష. ఒక్కొక్క క్యాంపస్లోనూ 6,000 మంది విద్యార్థులు ఉంటారు అధ్యక్ష. 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఒక్కొక్క క్యాంపస్లో 1,250 మంది విద్యార్థులు అడ్మిషన్ జరుగుతాయి అధ్యక్ష. ప్రతి సంవత్సరం కూడా 6,000 మంది విద్యార్థుల ద్వారా అవుట్ గోయింగ్ 6,000 అవుతారు అధ్యక్ష. అలాగే ఇన్కమింగ్ కూడా 6,000 అవుతారు. అంటే మొత్తం కలుపుకొని 24,000 మంది విద్యార్థుల్ని ప్రతి సంవత్సరం కూడా ఇందులోంచి చదువుతున్న విషయాన్ని సభ దృష్టికి తీసుకొస్తాం అధ్యక్ష. అందరూ కూడా దీన్ని అమెండ్మెంట్ బిల్ని అందరూ దీన్ని ఏకగ్రీవంగా ఆమోదించాలని కోరుతాం అధ్యక్ష. లక్ష్మణ్ రావు అధ్యక్ష, బ్రాడ్గా ఈ బిల్లును మేము సమర్థిస్తున్నాం. ట్రిపుల్ ఐటీలు మనకు తెలుసు, డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు 2008లో ముఖ్యమంత్రిగా ఉండగా ఏర్పాటు చేశారు. ఆ రోజు ఏర్పాటు చేసింది నూజివీడు, బాసర, ఇడుపులపాయ. ఇప్పుడు మంత్రి గారు చెప్పిన విధంగా రాష్ట్రంలో 4 ట్రిపుల్ ఐటీలు ఉన్నాయి అధ్యక్ష. ఈ సందర్భంగా మీ ద్వారా మంత్రి గారిని అడిగేది ఒకటి, ఈ బిల్లులో సాధారణంగా యూనివర్సిటీలకి ఛాన్సలర్గా గవర్నర్ ఉంటారు అధ్యక్ష. కానీ ఈ బిల్లులో ఛాన్సలర్గా ముఖ్యమంత్రి గారిని ప్రతిపాదించారు. మరి ఛాన్సలర్గా ముఖ్యమంత్రి గారిని ప్రతిపాదించడంలో ఉన్న హేతుబద్ధత ఏమిటి? ఒక అంశం. రెండో అంశం, శ్రీకాకుళం, ఒంగోలు ఈ 2 కొత్తగా పెట్టిన క్యాంపస్లు అధ్యక్ష. ఈ 2 చోట్ల కూడా నూజివీడు, ఇడుపులపాయ ఎప్పటి నుంచో ఉన్నాయి. ఈ శ్రీకాకుళం, ఒంగోలు ఈ 2 క్యాంపస్ల్లో కూడా మౌలిక వసతులు లేవు అధ్యక్ష. విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. అందుకని మీ ద్వారా మంత్రి గారిని సందర్భంగా ఈ బిల్లుని మేము బ్రాడ్గా చేస్తూనే ఆ 2 క్యాంపస్ల మీద ప్రత్యేక దృష్టి పెట్టి అక్కడ మౌలిక వసతులు కల్పించడానికి నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని కోరుతున్నాం అధ్యక్ష. మినిస్టర్ గారు యూనివర్సిటీలను రాజకీయాలకు అతీతంగా పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష. అంతేకాకుండా RJUKTలలో విద్యార్థులతో అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఇటీవలనే 4 ట్రిపుల్ ఐటీల్లో విద్యార్థులు పెంచిన ఫీజులు మేము కట్టలేమని చెప్పి దీక్షలు కూడా దిగడం జరిగింది. ఏదైతే ప్రభుత్వం పేరెంట్స్ అకౌంట్లలో ఫీజు రింబర్స్మెంట్ వేస్తున్నారో దానికంటే అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. దానిలో చదివేది అందరూ పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన విద్యార్థులు చదువుతున్నారు అధ్యక్ష. ఖచ్చితంగా ప్రభుత్వం కూడా సానుభూతితో పరిశీలించి ఏదైతే ప్రభుత్వం ఫీజు రింబర్స్మెంట్ వేస్తున్నారో ఆ మేరకే ఫీజులు వసూలు చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా RJUKTలో
ఈ కాంట్రాక్ట్ లెక్చర్స్ కానీ ఇతర సిబ్బంది కూడా మినిమం టైం స్కేల్ అమలు చేయాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. మినిస్టర్ గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు రెండు విషయాల్ని సభ దృష్టికి తీసుకొచ్చారు అధ్యక్ష. ఒకటి, ముఖ్యమంత్రి గారిని ఛాన్సలర్గా గవర్నర్ గారు ఉన్నారని మిగతా యూనివర్సిటీలకి, దీనికి వచ్చి ముఖ్యమంత్రి గారిని ఎందుకు దీన్ని ప్రతిపాదించవలసి వచ్చిందనే విషయాన్ని అడిగారు అధ్యక్ష. ఇది 10th క్లాస్ నుంచి 10వ తరగతి పాస్ అయ్యి ఇంటర్మీడియట్ దగ్గర నుంచి పెట్టిన క్లోజ్ మానిటరింగ్ ఉండాలని, దీంట్లో అటానమస్ ఈ యూనివర్సిటీని అటానమస్ మాట్లాడారు అధ్యక్ష. ఇది మిగతా యూనివర్సిటీలన్నీ కూడా. కానీ ఇక్కడ ప్రభుత్వం కూడా దీన్ని కూడా అటానమస్ చేసి ప్రభుత్వమే ఇంకా క్లోజ్ మానిటరింగ్ పెట్టి ఎక్కువ పర్యవేక్షణ చేసి దీన్ని ఇంకా బాగా అభివృద్ధి చేయాలని ఉద్దేశంతో కంపారిజన్ వాటిని చేయాలని ప్రభుత్వం తరపు ఉద్దేశం అధ్యక్ష. అంతకంటే ఇంకా మెన్నగా ఇంకా ముఖ్యమంత్రి గారు డే టు డే చేస్తే బాగుంటుంది. ఇది మన స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన ఇది ఇన్స్టిట్యూట్ కాబట్టి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి తాలూకా అమ్మతో వచ్చింది కాబట్టి అనే ఉద్దేశంతో దీన్ని ముఖ్యమంత్రి గారిని ప్రతిపాదించడం జరిగింది అధ్యక్ష. ఇంకా ఒంగోలు ఇంకా రెండు శ్రీకాకుళం క్యాంపస్కి వచ్చి ఫండ్స్ దాని గురించి జరిగే అధ్యక్ష. ఇది స్వర్గీయ రాజశేఖర్ గారు పెట్టిన తర్వాత వచ్చిన ప్రభుత్వాలు గత 5 సంవత్సరాలు వచ్చిన ప్రభుత్వం అధ్యక్ష, రాష్ట్ర విభజన అయిన తర్వాత దీని మీద కొంత అలసత్వం చేస్తారు అధ్యక్ష. అంటే నేను కామెంట్ చేస్తానని అబద్ధం చేసుకోవద్దు అధ్యక్ష. దీన్ని నిర్లక్ష్యం చేశారు పూర్తిగా. దాని గురించి ఆలోచన చేయడమే మానేశారు అధ్యక్ష. ఆ నేపథ్యంలో మళ్ళీ ఈ 5 సంవత్సరాలు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనికి మళ్ళీ ఫండ్స్ అలొకేషన్ చేసి దాని తగ్గ విధంగా ఇప్పుడు కార్యాచరణ రూపొందించాం అధ్యక్ష. శ్రీకాకుళం అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అంతా ఏర్పాటు చేసాం అధ్యక్ష. ఒంగోలుకు కూడా ఫండ్స్ కేటాయించాము, టెండర్స్ పిలిచాము, పనులు ఇంకా ప్రారంభించవలసి ఉందనే విషయాన్ని సభ దృష్టికి తీసుకొస్తున్నాం అధ్యక్ష. ఇక గౌరవ సభ్యులు వచ్చి గవర్నమెంట్ ఫీజు ఇచ్చిన దానికంటే అధికంగా వసూలు చేస్తున్నారు, ఫీజు రింబర్స్మెంట్ అన్నారు అధ్యక్ష. ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో ఎలిజిబిలిటీ కానీ అందరికీ ప్రభుత్వమే కడతారు అధ్యక్ష. వాళ్ళు కాకుండా అదర్ దాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని ప్రిస్క్రైబ్ చేస్తాం అధ్యక్ష. వాళ్ళు కంపల్సరీ వాళ్ళు పేరెంట్స్ పే చేసుకునే కెపాసిటీ ఉన్న వాళ్ళే అధ్యక్ష. అది పర్సంటేజ్ వాళ్ళు ఆ ఫీజుని కట్టుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. బయల్లాజ్ ఏదైనా సరే ప్రభుత్వం తాలూకా ఇంటెన్షను పేద విద్యార్థి అత్యధికంగా ఈ దీంట్లో చదివి ఉత్తీర్ణులై బాగా రాష్ట్రానికి ఆ కుటుంబానికి మంచి పేరు తేవాలనే ఉద్దేశంతోనే ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేసాం అధ్యక్ష. ఆ తాలూకా ఆబ్జెక్ట్తోనే ముందుకెళ్తున్నాం విషయాన్ని తెలియజేస్తున్నాం. The question is that the Rajiv Gandhi University of Knowledge Technologies Amendment Bill 2024 be taken into consideration. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is considered. I beg to move that the Rajiv Gandhi University of Knowledge Technologies Amendment Bill 2024 be taken into consideration.